నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీ సీఎం జగన్ ను కలిసిన టీమిండియా యువ క్రికెటర్ కె శ్రీకర్ భరత్ జగన్ పాలనలో క్రీడల అభివృద్ధిలో మౌలిక వసతులు బాగున్నాయని కితాబు ఏపీ ఆర్థిక పరిస్థితిపై అభాండాలు తగవన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక పరిస్థితిపై చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్ కాకినాడ వైద్యనగర్లో వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ ఒకేసారి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దే అన్న ఎమ్మెల్యే కన్నబాబు విశాఖ జిల్లా పెందుర్తిలో పోలీసుల తనిఖీలు లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం టీమిండియా యువ క్రికెటర్ కె శ్రీకర్ భరత్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ తరఫున వికెట్ కీపర్గా ఆడిన భరత్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా భారత జట్టులోని ఆటగాళ్లు సంతకాలు చేసిన తన టెస్ట్ జెర్సీని సీఎంకు భరత్ బహూకరించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు భరత్ను జగన్ అభినందించారు. భవిష్యత్తులో జట్టుకు ఎన్నో విజయాలను సాధించి పెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం భరత్ మాట్లాడుతూ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ నుంచి భారత జట్టులో అవకాశం పొందిన తొలి ఆటగాడు తానేనని చెప్పాడు. అందుకు తాను చాలా గర్వపడుతున్నానని అన్నాడు. జగన్ పాలనలో క్రీడా అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు స్పోర్ట్స్ ప్రమోషన్స్ బాగుందని కొనియాడాడు. కాగా ఈ మధ్య మరో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ యజమానితో కలిసి జగన్తో సమావేశమైన సంగతి తెలిసిందే. So India ఆడింది జగన్ సార్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ పర్సన్ టు ప్లే ఫర్ ఇండియా రిప్రజెంట్ అండ్ టేక్ టెస్ట్ క్యాప్. సో నాకు అది చాలా ప్రౌడ్ మూమెంట్. సో అది షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ యూనో హీఈస్ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ లీడర్స్ ఆంధ్ర హ్యాడ్ అండ్ వీ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్ సార్ని చూసి. సో అది చెప్పాను, సార్ యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్ అండ్ వీ వుడ్ లైక్ టు ఫాలో యూ అండ్ అప్లై the same principles in our life. So being a cricketer, I draw a great inspiration from you and we need your support అని చెప్పి దానికి సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అండ్ హీ ఆస్క్డ్ us to work more hard and కంట్రీని ప్రౌడ్ చేయండి, ఆంధ్రాని ప్రౌడ్ చేయండి అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ముందు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అండ్ రైట్ పీపుల్ స్పోర్ట్స్ ప్రమోషన్లోనే ఉన్నారు అండ్ అది కూడా ఒక వెరీ ఇంటిగ్రల్ పార్ట్ లాగా జరుగుతుంది. సో యాజ్ అ క్రికెటర్ అండ్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఆంధ్ర ఈజ్ హెడింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్. సో ఇంకా ముందు ఇంకా బాగా చేసి మాలాంటి ప్లేయర్స్ ఇంకా ఎందరో ప్రొడ్యూస్ అవుతారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. టీడీపీ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిపాలన ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా అని ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు యనమల తలో మాట మాట్లాడడం తగదని, స్పష్టత ఉంటే చర్చకు రావాలని చంద్రబాబు యనమలకు మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి సవాల్ విసిరారు. పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమన్నారు. పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారని, టీడీపీ ఇచ్చిన హామీలు ఉచితాలు కావా అని ప్రశ్నించారు. 286 కోట్లు వసూలైంది ఓన్లీ స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ 23,386. అయితే అదే 2022-23 పోతే 28,103, అంటే 20% పెరుగుదల ఉందన్నమాట. 20%. ఇది ఇంచుమించు రాష్ట్ర చరిత్రలో ఇంత ఎక్కువగా పెరిగినది ఎప్పుడు లేదు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో మనం ఒకరం పెరిగేది కాదు కదా, ఇతర రాష్ట్రాలతో మనం పోలిక చేసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఉందని చెప్పి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 21.3, అంటే మనము పన్ను అనేది 2 భాగాలుగా డీలర్సు ఇద్దరికి అలాట్ చేసింటారు. సెంట్రల్ జిఎస్టీ వాళ్లకు కొంతమంది, సగం మంది స్టేట్ జిఎస్టీకి. సో సెంట్రల్ జిఎస్టీకి అలాట్ చేసిన వాళ్ళ సంఖ్యలో పెరుగుదల పన్ను వసూలు ఎంత ఉంది అని చెప్పి చూసినట్లయితే 21.36%. సేమ్ 50% రాష్ట్ర జిఎస్టీకి అలాట్ చేసిన డీలర్స్లో పెరుగుదల ఎంత ఉందంటే 25.23%. అంటే సెంట్రల్ జిఎస్టీ వాళ్లకు సగం మంది ఎవరైతే అలాట్ చేసినారో వాళ్ళ మీద స్టేట్ జిఎస్టీకి అలాట్ చేసిన వాళ్ళకు మనకు 4% ఎక్కువ ఉంది. ఓవరాల్గా 23% పెరుగుదల ఉంది. 21-22 మీద 22-23 చూసినట్లయితే.
మహారాష్ట్ర చూసినట్లయితే సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి అలాట్ చేసిన సగం మంది 23.6% పెరుగుదల ఉంటే స్టేట్ జిఎస్టీ 24.4, అంటే 1% కంటే కొద్దిగా తక్కువలో మహారాష్ట్ర స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ మీదుగా మెరుగైన పర్ఫార్మెన్స్ కనపడుతుంది. కర్ణాటక రాష్ట్రం చూసినట్లయితే సెంట్రల్ జిఎస్టీకి అలాట్ చేసిన సగం మంది 28.5% పెరగగా అదే స్టేట్ జిఎస్టీకి అలాట్ చేసిన డీలర్లు 27.5, అంటే కర్ణాటక రాష్ట్రంలో స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ కంటే 1% తక్కువ పెరుగుదలలో ఉంది. ఓవరాల్గా మీరు గమనించినట్టయితే కర్ణాటక రాష్ట్రము నంబర్ 1 ఇన్ ద కంట్రీ ఉంది, కానీ వాళ్లకు సెంట్రల్ జిఎస్టీ కంటే స్టేట్ జిఎస్టీ 1% తక్కువలో నడుస్తుంది. మహారాష్ట్ర రాష్ట్రము రెండవ స్థానంలో ఉంది పెరుగుదలలో, కానీ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ కంటే 1% కంటే తక్కువ పెరుగుదలలో ఉంది. ఆంధ్రాకు వచ్చినట్లయితే 3వ స్థానంలో ఉన్నా కూడా నిజం చెప్పాలంటే రాష్ట్ర జిఎస్టీ ప్రకారంగా చూసినట్లయితే ఇది ప్రథమ స్థానం అని చెప్పి మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకు? సెంట్రల్ జిఎస్టీ కంటే కూడా మనం 4% ఎక్కువ పెరుగుదలలో ఉన్నాం. రాష్ట్రం మీద 3వ స్థానమైనా కూడా స్టేట్ వారీగా చూసినట్లయితే మనం మొదటి స్థానం అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి డీలర్స్ కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సినది, ప్రతిపక్షం వాళ్ళు ఇంత పద్ధతిగా ఇంత సిస్టమేటిక్గా పరిపాలన జరుగుతూ ఉంటే కేవలం వాళ్ళకున్న ఒక మీడియా బలముతో కేవలం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద నూతనంగా నియమితులైన వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఒకేసారి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. జయశంకర్ సర్పవరం మనీషా జ్యోతి పండు తీసుకున్న కొవ్వూరండి శాంతిప్రియ కళ్యాణి కొవ్వూరు సునీత చీడిగా రత్నకుమార్ విశాఖ జిల్లా పెందుర్తి వద్ద లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఆనందపురం రహదారి పిఎస్ఎల్కు బంకు వద్ద లారీలో గంజాయి ఉన్నదన్న సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులలో ఒకరు పరారు కాగా మరొకరికి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు ఐటీడీఏలోని గిరిజన భవన్లో గిరిజన ఉత్సవం జరిగింది. ఈ గిరిజన ఉత్సవంలో ఎమ్మెల్సీ తాతా మధు, బండి పార్థసారథి, ఎంపీ నామ నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, వనమ వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పిఓ గౌతమ్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, పద్మశ్రీ సకినాల రామచంద్రయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు గిరిజన ఉత్సవంలో గిరిజనుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న అభివృద్ధి ఫలాలను గురించి అతిథులు మాట్లాడారు. స్వయం పాలనే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం రాష్ట్ర సాధనతో 2014 జూన్ 2న చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచిందన్నారు. నాటి నుంచి ఉద్యమ సారథి రాష్ట్ర నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శరవేగంగా ముందుకు నడిపిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈరోజు స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా గిరిజన ఉత్సవం నిర్వహించారు.
దాంట్లో ఈ 300 వర్క్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల పెండింగ్ ఉన్నాయి. అది కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వన్స్ అది కూడా కంప్లీట్ అయిపోతే అన్ని గ్రామాల్లో కూడా మనం 3 ఫేజ్ పవర్ ప్రొవైడ్ చేసి వాళ్ళం అవుతాం. దీని ద్వారా అన్ని ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ మనకి ప్రతి దగ్గరలో అవైలబిలిటీ ఉంది. ఇది కాకుండా 27 108 సర్వీసులు, 24 102 సర్వీసులు, 102 సర్వీసులు ప్రత్యేకించి ఎంసీఏ మన తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న ప్రధాన నిర్ణయం. దీని ద్వారా మనం మన టీచర్స్ స్టూడెంట్స్ కి అన్ని విధాలుగా తండ్రైనా తల్లైనా గురువు అయినా అన్ని విధాలుగా వాళ్ళకి వాళ్ళ బాగుతో చూసుకుంటూ వాళ్ళకి ఉదయం నిరీక్షణ నుంచి రాత్రి పట్టుకునే వరకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ కానీ వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ కానీ విద్య చాలా దూరంగా ఉండేది ఐటీడీఏ కాకుండా మనకు ఐటీడీఏ వచ్చిన తర్వాత ఎంతో మంది విద్యార్థులకి ఆశ్రమ పాఠశాలలు గురుకులాల ద్వారా రెసిడెన్షియల్ విద్య అందించడం జరుగుతుంది. ఈ రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలలు మరియు 334 వసతి కళాశాలలో కళాశాల విద్యార్థులు రీజనల్ సంక్షేమ శాఖ ద్వారా గల్లగొండ చంద్రశేఖరరావు గారి యొక్క రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టుకుంటున్నారు. దీనికి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఉత్సవాల సందర్భంగా మనందరం చప్పట్ల ద్వారా వారందరికీ కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. భద్రాచలంలో చప్పట్లు కొడితే హైదరాబాద్ నిలబడాలి. మరి చప్పట్లు ఎక్కడ ఏమి ఇచ్చినట్టు. థ్యాంక్ యూ. ఈరోజు గిరిజన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చర్చించుకోకపోతే ఈ 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటిది ప్రజలందరి ముందు చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభివృద్ధి చేశారు కాబట్టి. నందిగామ మండల కేంద్రంలో జంట హత్యలకు పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. నందిగామ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీసీపీ మాట్లాడుతూ బీహార్కు చెందిన దివాకర్, అంజలి అనే 2 పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారన్నారు. వారిని విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నారన్నారు. పార్వతమ్మ ఇంట్లో కొన్ని నెలలుగా కిరాయికి ఉంటున్న వీళ్ళు పార్వతమ్మ ఒంటరిగా ఉండడం గమనించారు. నాన్నమ్మకి తోడుగా పడుకోవడానికి వచ్చిన 9 ఏళ్ల మనవరాలు భానుప్రియను 2 హత్య చేశాడు నిందితుడు దివాకర్. పార్వతమ్మ దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారం కోసమే ఈ దారుణానికి పాల్పడ్డాడు. 15 రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వేరొక దగ్గర తీసుకున్న తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు స్థానికంగా ఉండే ఓ ఫార్మా కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసిన నందిగామ పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పద్మశాలి కులస్తులు మాకు పద్మశాలి బంధు కావాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ మెట్పల్లి వరకు చేసి పాత బస్టాండ్ వద్ద అరగంట ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మరియు ఎల్ రమణకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రాపల్లి సురేష్, ఇబ్రహీంపట్నం మండలం పద్మశాలి అధ్యక్షులు గణేష్ చాట్ల, జిల్లా కార్యవర్గ సభ్యులు వేముల శ్రీహరి, చిలివేలి శ్రీనివాస్, నందగిరి గిరీష్, మారుతి, వినోద్, గంగాధర్, కంఠం రాజ్ కుమార్, ఉడతరాజు, తుకారం, రవి, యామపూర్, శ్రీవర్ధన్ పలువురు పద్మశాలి కులు సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పుడు కేసీఆర్ సీఎం గారు ఏదైతే బీసీ బంద్ ప్రకటించారో ఆ బీసీ బంధుల్లో కేవలం 14 కులాలకి అంకితం చేసి మా పద్మశాలకు అన్యాయం చేసి మా పద్మశాలలో చేర్చలేదు. ఎక్కువ శాతం అంటే ఈ రాష్ట్రంలో 7 నుంచి 11% పద్మశాలి ఓట్లు ఉన్నాయి. మరి మేము బీసీలం కాదా? మేము బీసీలం కాకపోతే మనల్ని ఓసీలన్నా ఎస్సీలన్నా మార్చాలని చెప్పి కోరుతున్నాం. అయితే బీసీ అయితే మాకు ఆ బీసీ బంధులో మాకు ఎందుకు చూడలేదు? ఇప్పటి వరకు మాకు అసలు మాకు ఎలాంటి యాదవులకు గొర్రెలు ఇచ్చారు, గంగపుత్రులకు ఆటోలు ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు. అట్లా చాలా కులాలకు ఎన్నో విధాలుగా లాభాలు పొందిరు. రైతు బంధు ఇస్తారు. కానీ మా పద్మశాలకు మాత్రం ఇంతవరకు ఎలాంటి లాభం జరగలేదు. ఎక్కడో ఉన్న చేనేత బీమా ప్రకటించారు. మా నియోజకవర్గంలో 68,000 పద్మశాలి ఓట్లు ఉన్నాయి ప్రస్తుతం. అందులో చేసే చేనేత కార్మికులు లేరు. ఆ బీమా మాకు ఎందుకు వర్తిస్తుంది? మాకు వర్తించదు. ఇక్కడ ఎలాగైతే ఇక్కడ మా మహిళలు బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బీసీలో. ఆ బీడీ కార్మికులు ఎలాగైతే రైతు బంధు ఇచ్చిర్రో, చనిపోతే వెంటనే రైతు బీమా సదుపాయం కల్పించారు. వారం రోజులు 5 లక్షలు చెక్ ఇస్తున్నారు. అట్లాగే మా ఆడవాళ్లకు బీడీ కార్మికులకు చనిపోతే 3 లక్షల చెక్ ఇమీడియట్ ఇవ్వాలి. మా పద్మశాలకు 5 లక్షల రూపాయలు పద్మశాలి ప్రకటించాలి. అందులోంచి మాకు 50% మాత్రమే సబ్సిడీ ఇచ్చి 50% ఇబ్రాహీంపట్నం పద్మశాలి మండల కార్యవర్గం మరియు చుట్టుపక్కల గ్రామ సంఘాల నుండి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. దళిత బంధు, రైతు బంధు లాగానే మన పద్మశాలి బంధు వెంటనే ప్రకటించాలని చెప్పి నిరసన కార్యక్రమం కొరకు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి నిరసన తెలపడం జరిగింది. మాకు ఖచ్చితంగా ఈ బీసీలకు పద్మశాలి గుర్తింపు లేకుండా అయిపోయింది. దీన్ని వెంటనే చొరవ తీసుకొని మన కొట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దీన్ని తక్షణం వెంటనే దీన్ని అమలు చేసేలాగా స్పందించగలరని చెప్పి కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం 23వ వార్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కౌన్సిలర్ ఉజ్జల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్లను హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చాయని, దీనికి గాను పట్టణంలో ప్రతి 2 వార్డులకు కలిపి ఒక బిల్డింగ్ మంజూరు చేస్తోందని ఆమె తెలిపారు. అనంతరం వార్డు ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద మధ్యతరగతి ప్రజల కొరకు వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిందని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్న వారికి కేసీఆర్ కిట్తో సహా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. కావున ప్రతి ఒక్కరూ డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకొని మెరుగైన వైద్యం సేవలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఉజ్జల బుచ్చిరెడ్డి, రిటైర్డ్ ఎంఆర్ఓ హనుమంత్ రెడ్డి, వార్డు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు ఉజ్జల శ్రీనివాస్, రాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ శాంక్షన్ అయింది. అంత లోపల మన ఏరియాకి ఆ బిల్డింగ్ శాంక్షన్ అయింది కాబట్టి అంత రెడీ అయినాక మీకు ఏది ఉన్నా కూడా అన్నీ అక్కడనే జరుగుతాయి. మీటింగ్స్ అయినా మీకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా ప్రతిరోజు ఉంటాం అక్కడ. ఆదివారం కాకుండా ప్రతిరోజు వచ్చి మీరు అక్కడ చూపించుకోవచ్చు. ఇంకొకటి బీపీకి, షుగర్కి, దేనికైనా సరే మన గవర్నమెంట్ మెడిసినే వాడుకుంటే ఉపయోగించుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ 2 వార్డ్స్కి ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది కాబట్టి అక్కడికి వస్తే సరిపోతుంది. మెడికల్ కోసం అక్కడి వరకు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ కాని ఫంక్షన్ అక్కడికి వెళ్ళమని ఏమేమి అవసరం అనేది రాసి పంపిస్తాను. నేనే కంపల్సరీ గవర్నమెంట్ ఉపయోగాలు ఏమేమైతే ఉన్నాయో ఉపయోగించుకుంటే మంచిది. గవర్నమెంట్ సర్వీసులు అన్నీ ఒక్క 10 నెలల్లో పడితే ఇంకా మన బిల్డింగ్ వచ్చేస్తే కూడా ఎక్కువ మందిలే ఆధ్వర్యంలో మీ అందరి కోసం ఇక్కడే మీ ఇంటి వద్దనే ఇటువంటి సంచార వైద్యశాలల మీకు అన్ని వసతులు కల్పించడం. ఆ బ్యాగ్లో తినేది మాకు తినకపోతే పొలాలు రోజున 3 పూటలు వేసుకుంటాం. ఒక చిన్న సూది వస్తే కూడా గవర్నమెంట్ సాయం చేసుకుంటాం.
మీరు కూడా ఏదైనా మన గవర్నమెంట్ ఇచ్చే వాడుకోవాలా. ఇవాళ డాక్టర్ ముందు మన ముందు వాళ్ళు వీళ్ళు ఆశ వర్కర్ ఏ చిన్న నొప్పి వచ్చినా నాకు ఫోన్ చేయండి వచ్చి చూస్తాను. మళ్ళా నెలకు ఒక 100 మంది రావు అమ్మ 100 మంది అందరికి మా తెర చెప్పాలా ప్లస్ అందరికి చేయించుకోవాలి. పెద్దలు పూజ్యులు మానవులు అందరికీ వేదికగా అలంకరించిన పెద్దలకు నా యొక్క నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు మన ఉజ్జల రెడ్డి గారు తేవడం, అందరూ బాగుండాలి, అందరిట్లో నేను బాగుండాలా అనే కాన్సెప్ట్ తీసుకొని సీనన్న కూడా అందరూ వార్డులో ఎంతమంది ఉన్నారో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ మెడిసిన్ కానీ ప్రతిదీ కూడా ప్రజల వద్దకు చేరాలని వాళ్ళ తపన చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మేము కూడా మా సంఘానికి కూడా ఎన్నోసార్లు ఇంద్రయ్య గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. మేడం కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ మనం ఏ చిన్న సమస్య వచ్చినా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తాం. ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తే మన డబ్బులు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ దీన్ని ఆలోచించి మనకు 2 వార్డులకు ఒక వైద్య సిబ్బంది ఏర్పాటు చేసి అవి కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉండడానికి జ్వరం కానీ సర్ది ఏదైతే వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉండడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాలి. ఏ సమస్య వచ్చినా ఇంటికి డోర్ మీరు టాబ్లెట్ ఇవ్వడానికి ఆశీర్వాదాలు కానీ ఏ వారు ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ఆమె తిరగడం కాక ఒక నిర్దిష్టమైన ప్లేస్ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ మన వార్డు 2 వార్డులకు ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడానికి అవసరం ఉండదు. వీళ్ళే ఒక ఆదివారం తప్ప మిగతా రోజు అందరూ అందుబాటులో ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర గ్రహించుకోవచ్చు. వాళ్ళతో ఆది ఉంటే పెద్ద హాస్పిటల్ వాళ్ళే సిఫార్సు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నుండి కొనుగోలు చేసిన వడ్ల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల నుండి వడ్ల ధాన్యం కొనుగోలు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు ఎరువులు విత్తనాలు కొనుగోళ్లకు డబ్బులు లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు పోయి అధిక వడ్డీకి తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ విధంగా చేయడం వల్ల రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే క్వింటాలకు 5 నుంచి 10 కిలోలు కటింగ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు కూడా ఆలస్యం చేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడం లేక ప్రజలు ఆహార పదార్థాల కోసం చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వాలు వ్యవసాయానికి సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిందిగా డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో అంబేద్కర్ కాలనీలో దుప్పి మాంసాన్ని విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఏటూరు నాగారంలో అటవీ జంతువుల మాంసం విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో డిఆర్ఓ నరేందర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మాంసాన్ని విక్రయిస్తున్న 3 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దుప్పి తల, 4 కాళ్ళు, 10 కేజీల దుప్పి మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
నవ్వుతాను నువ్వు దెబ్బ పడతావు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మల్లాపూర్ మండలం వాల్గొండ తాండాలో గిరిజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. గిరిజన మహిళలతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ ఎంపీపీ కాటివెల్లి సరోజన నృత్యం చేసి అలరించారు. అనంతరం భోగ్ బండర్ కార్యక్రమం నిర్వహించి గిరిజన దేవతలకు నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తండా సర్పంచ్ ధరంసుద్ కళావతి, ఎంపీటీసీ ఖ్యాతం సుజాత తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే కేసీఆర్ చొరవ వల్ల మీ అందరికి కూడా ఈ సౌకర్యాలు కల్పించబడింది. ఈ విషయం మీ అందరికి తెలుసు. మరియు ఇదివరకు వాల్గొండ తండ ప్రత్యేక గ్రామ పంచాయతీ లేదు. కేసీఆర్ చొరవ వల్లనే మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీ వాల్గొండ తండ ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించింది. ఈ అన్ని విషయాలు మీకు తెలుసు. అదేవిధంగా మీకోసము ఎస్టీ గురుకులము, కేజీబీవి ఇవన్నీ ఎన్నో పాఠశాలను కూడా స్థాపించింది. తెలంగాణ రాకముందు పాల్గొండ గ్రామ ఈ సభాధ్యక్షురాలు సర్పంచ్ గారికి, అలాగే వేదిక ఉన్న ఎంపీ గారికి, మన టీటీ గారికి, అగ్రికల్చర్ ఏఓ గారికి, అలాగే పాల్గొండ తండా దార్స్పల్లి పాల్గొండ ఎంపీటీసీ ఖ్యాతం సుజాత నరేష్ గారికి, అలాగే పార్టీ సర్కిల్ ప్రెసిడెంట్ మన సురేష్ గారికి, అలాగే వేదిక ముందున్న ఆదివాసులందరికీ కేసీఆర్ తరఫున వందలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పాలన పరంగా మీకు తెలుసు 2014 ముందు ఎట్లా ఉందనేది మీకు చెప్పవలసిన లేదు. మీకు దాదాపు అందరికి తెలుసు. 2014 ముందు గ్రామ పంచాయతీ లేకపోతే పాలన పరంగా ఇబ్బంది అనేది చెప్పి చిన్న తండాలు కూడా గ్రామ పంచాయతీ ఇంతకుముందు తండాలు ఊరికి కొంచెం దూరంగా ఉండే గిరిజన తండాలంటే విలేజ్ కు దూరంగా ఉంటే పాలన పరంగా ఇబ్బంది అయితే రాత్రి కానీ పగలు కానీ అనే సమస్యలు ఇబ్బంది అని చెప్పి 250, 300, 500 అసలు మినిమం మామూలుగా 500 ఓటర్ పాపులేషన్ ఉంటేనే గ్రామ పంచాయతీ చేయాలనే ఉద్దేశం ఉండే. కానీ మన ఎమ్మెల్యే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం జగన్ను కలిసిన టీమిండియా యువ క్రికెటర్ కె శ్రీకర్ భరత్. జగన్ పాలనలో క్రీడల అభివృద్ధిలో మౌలిక వసతులు బాగున్నాయని కితాబు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అభాండాలు తగవన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆర్థిక పరిస్థితిపై చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్. కాకినాడ వైద్యనగర్లో వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ. ఒకేసారి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దే అన్న ఎమ్మెల్యే కన్నబాబు. విశాఖ జిల్లా పెందుర్తిలో పోలీసుల తనిఖీలు. లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.